మంగళగిరి నగర ప్రాంతంలో అటు నగరవాసులు అదేవిధంగా వాహనదారులు గుంతల కారణంగా పడుతున్నటువంటి అవస్థలకు శుభం కాటు పడుతూ ఉంది. నగరంలో కొన్ని చోట్ల అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితి ఇప్పటివరకు మనం చూసాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే సంక్రాంతి నాటికి ఎక్కడ గుంతలు లేనటువంటి రహదారులు కనిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల నేపథ్యంలోనే మంగళగిరి నగర ప్రాంతంలో ఇప్పటికే మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, రహదారుల మీద కనిపించేటువంటి గుంతలు చిన్నవే కావచ్చు, కానీ అవి మాత్రం పెద్ద ప్రమాదానికి దారితీస్తూ ఉంటాయి. రాత్రి సమయాల్లో కానీ, వర్షం పడే సమయంలో కానీ వాహనదారులు తెలియక మాత్రం గుంతల్లో పడితే ప్రమాదాలకు గురి చనిపోయినటువంటి వారిని అనేక మందిని మనం గతంలో చూసాం. ఇలాంటి వాటిని భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇక మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు చిన్న పెద్ద ఏదైనా కావచ్చు 400 చోట్ల ఈ గుంతలు ఉన్నట్టు ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. దానిలో భాగంగానే గత కొద్ది కాలం నుంచి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ గుంతలు పూడ్చేటువంటి కార్యక్రమం చేపట్టే నేపథ్యంలోనే ఇప్పటికీ 80% పనులు పూర్తి చేశామని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి చిన్న చిన్న రోడ్లు మరమ్మతులు చేపట్టారు. తాజాగా తెనాలి రోడ్డు అంటే ఆర్ఎన్బి రోడ్డు మీద మరమ్మతు పనులు చేపడుతూ ఉన్నారు. గుంటూరు విజయవాడ నగరాల మధ్యతో పాటు తెనాలి మంగళగిరి ప్రాంతంలో ఉండేటువంటి ఈ రహదారి అయినటువంటి నిత్యం ఎంతో రష్గా కనిపిస్తూ ఉంటుంది. అనేక ప్రమాదాలు కూడా జరిగినటువంటి ఘటనలు మనం చూసాం. గుంటూరు విజయవాడ నగరాల మధ్య అదేవిధంగా మంగళగిరి తెనాలి మధ్య ఎలాంటి గుంతలు లేకుండా ప్రయాణం సాఫీగా సాగే విధంగా తక్షణమే చర్యలు చేపట్టాలని మంగళగిరి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టారు. మరో కొద్ది రోజుల్లోనే ఈ మరమ్మతుల పనులు పూర్తి చేస్తామని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలియజేశారు. మరోవైపు మంగళగిరి నగరంలో ఎన్నో ప్రమాదాలకు నిలయంగా మారినటువంటి ఈ గౌతమ్ బుద్ధ రోడ్లో ఉన్నటువంటి కొన్ని చోట్ల ప్రమాద పాయింట్లు గుర్తించి అక్కడ తక్షణమే స్పీడ్ బ్రేక్లు ఏర్పాటు చేశారు. పాత బస్టాండు, ఎయిమ్స్ హాస్పిటల్, తాజాగా టిట్కో కాలనీ వెళ్ళేటువంటి ప్రాంతం ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి గతంలో చవిచూసిన నేపథ్యంలోనే తక్షణమే ఈ స్పీడ్ బ్రేక్లు ఏర్పాటు చేశారు. ఇక భవిష్యత్తులో ఈ ప్రమాదాలకు దారి లేకుండా ప్రశాంతంగా ప్రయాణం సాగించే అవకాశాలు ఉన్నాయని స్థానికులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంగళగిరి ప్రాంతం నుంచి నిత్యం వందలాది మంది వాహనదారులు, అదేవిధంగా మరీ ముఖ్యంగా రాజధాని ప్రాంతం నుంచి నిత్యం మంత్రులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులతో కలకలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి రహదారి మీద ఈ రోడ్ల మరమ్మతు పుణ్యమా అంటూ ఎలాంటి ప్రమాదాలకు దారి తీయకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రయాణం చేసే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయని ఈ ప్రాంతవాసులు భావిస్తూ ఉన్నారు.